బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కులగణనపై ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్పై ఆయన స్పందించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలు అమలు తర్వాత ఆ పార్టీతో చర్చకు తాము సిద్దమన్నారు. ఆలు లేదు సూలు లేదు, సీఎం రేవంత్ చర్చకు రమ్మనటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 3 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. నిన్న రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అంటా ఉంది, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, మీరు అమలు చేస్తానన్నటువంటి 420 సబ్ గ్యారెంటీస్ కానీ, అందులో కొంత మీరు అమలు చేసిన తర్వాత చర్చకు కూర్చుంటే బాగుంటుంది. అసలు మీరు ఇంతవరకు కూడా మీ ఎన్నికల ప్రణాళిక పుస్తకమే తెరవలేదు. మీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇంతవరకు ప్రకటించలేదు. ఎప్పటి లోపల నిరుద్యోగ వృత్తి ఇస్తారు, ఎప్పటి లోపల మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు, ఎప్పటి లోపల రైతు భరోసా పూర్తి చేస్తారు, ఎప్పటి లోపల కౌలు రైతులను, రైతు కూలీలను ఆదుకుంటారు, ఎప్పటి లోపల విద్యార్థులకు స్కూటీలు ఇస్తారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తారు. కనీసము దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి, అమలు చేయకుండా పర్లేదు, కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది. కానీ ఇంతవరకు ఆలు లేదు, చూలు లేదు. ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తాం. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, రైతులు, ఉద్యమకారులు, ఆటో డ్రైవర్లు, షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గము, షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గము, ఓబీజీ సామాజిక వర్గము, వివిధ కుల వృత్తులు, సబ్బండ వర్గాలు, ఏ వర్గమైనా సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి.